సో గాయస్, ఇదైతే మా తమ్ముడి కంటిన్యూ బ్లాగ్ అనమాట. మనమైతే ఈ కంబాక్స్ దగ్గర ఇక్కడ ఉన్నాము. ఇది ఒత్తితే ఇది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ షార్ప్నర్స్ ఉంటాయి 2. ఇది చిన్న పెన్సిల్స్కి, ఇది పెద్ద పెన్సిల్స్కి. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తే ఇందులో నుంచి చెత్త ఉంటుంది. చెత్త ఇలా ఇలా తీసేసి చేసుకోవచ్చు. మా తమ్ముడు ఆల్రెడీ నా పెన్సిల్ షార్ప్ చేశాడని చెప్పాను కదా, అదే దుమ్ము ఇందులో ఉంచుకున్నాడు, ఇంకా ఉంచుకుంటున్నాడు. ఇదే కొత్త కంబాక్స్ నిన్ననే తెచ్చాను. నెక్స్ట్ ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం డిమార్ట్కి వెళ్తే సెట్ కనబడుతుంది అన్నమాట. వాళ్ళ కాకుండా మనకు దొరుకుతాయి. తమ్ముడికి దొరికింది, ఆ డాడీ తీసేసుకున్నాడు. నేను అడిగాను, నాకు తీసుకున్నారు కదా మీ తమ్ముడికి తీసుకోండి అంటే సరే అని చెప్పారు. సెట్ మొత్తం రెడ్ కలర్లో అన్నీ దీని కలర్లో వస్తాయి. స్కేలు, పెన్సిల్, ఎరేజర్, లిడ్ బాక్స్ వస్తుంది. మీకు లిడ్ బాక్స్ ఇగో స్కేల్, ఇది పెన్సిల్ దాని లోపల ఉంటాయి. లిడ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ముందే చెప్తున్నా. దాని లోపల లిడ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇదిగోండి మీకు చూపించేస్తున్నా. ఇది మన నార్మల్గా ఇలా ఓపెన్ చెయ్యొద్దు. ఇక్కడ ఇది ఉంది కదా, ఇటు సైడ్ ఇదిగోండి చూపిస్తా. బ్యాక్ సైడ్ ఉంది కదా, బ్యాక్ సైడ్ రైట్ సైడ్ తిప్పాలి. అదే లెఫ్ట్ సైడ్ ఇటు అయితే లెఫ్ట్ సైడ్ కదా, లెఫ్ట్ హ్యాండ్తో తిప్పాలి, లెఫ్ట్ సైడ్ తిప్పాలి. ఇలా మనము ఇలా తీసి ఇలా వేస్తే, అయ్యో మా తమ్ముడు ఆల్రెడీ లిడ్ ఇలిపేసిండు. ఆల్రెడీ చూసాడా? ఇలా లిడ్ అయితే బయటికి వస్తుంది. మనం మళ్ళీ ఇందులో వేసుకోవచ్చు. వేసేసుకున్నాక వెనకాల అయితే మా తమ్ముడు అన్నీ పెట్టేశాడు. వెనకాల చూపిస్తున్నాను చూడండి. ఈడ నేమ్, క్లాస్ రాసుకోవచ్చు. సో ఇక్కడైతే మ్యాగ్నెట్ మెటీరియల్ వస్తుంది. ఇలా మనం అనగానే సౌండ్ అయితే వస్తుంది కదా, ఎందుకంటే మ్యాగ్నెట్. ఇగో చూడండి, సేమ్ ఇక్కడ కూడా మ్యాగ్నెటిక్. అండ్ నెక్స్ట్ ఇది పెన్సిల్ కూడా పెట్టుకున్నాడు ఇట్లా, కొత్తదండి, షార్ప్. నిన్ననే తెచ్చుకున్నామని చెప్పాను కదా, నిన్ననే తెచ్చుకున్నాం. అప్పుడే కొత్తది షార్ప్ చేసినాడు. నాదును ఇగో వీడిదే. నాకు ఇలాంటివి అంటే అసలు ఇష్టం ఉండదు గాయస్. నాకు పౌచెస్ చాలా ఇష్టం, పౌచులు తీసుకుంటాను నేను ఎక్కువ. సో ఇదైతే ఇది మా సెకండ్ కంటిన్యూ బ్లాగ్. బై గాయస్.